రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 20 నెలలుగా గమనిస్తున్నాం. రాష్ట్రంలో ఏ రోజు కూడా చెప్పుకోవడానికి మంచి పని చేసింది లేదు. పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రజలకు అందజేసింది లేదు. జగన్ హయాంలో ప్రతి నెల పండుగే ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి వేల కోట్ల రూపాయలను అది మహిళలకు అందించే ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, ఏదైనా ఒక పథకం 12 నెలల క్యాలెండర్లో నెలకు ఒక సంక్షేమ పథకాన్ని ఒక తేదీని ముందుగా అనౌన్స్ చేసి ఆ తేదీకి రిలీజ్ చేసినటువంటి పండుగ కార్యక్రమం ప్రతి నెల మనము చూసాం. 5 సంవత్సరాల పాటు దాదాపుగా 60 నెలలు 60 పండుగలు మనం చూసామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రతి నెల పండుగే, ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి వేల కోట్ల రూపాయలను అది మహిళలకు అందజేసే ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, ఏదైనా ఒక పథకం 12 నెలల క్యాలెండర్ ఇయర్లో నెలకు ఒక సంక్షేమ పథకాన్ని ఒక డేటును ముందుగానే అనౌన్స్ చేసి ఆ డేట్కు రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం ప్రతి నెల మనం చూసాం. 5 సంవత్సరాల పాటు దాదాపుగా 60 నెలల్లో 60 పండుగలు మనం చూసాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ను రైజ్ చేసి ఎన్నో ఆశలు కల్పించి మేనిఫెస్టోలో ఆయన ప్రజలకు కళ్ళు బైర్లు గమ్మేలా పథకాలను ఆశలు పెట్టి అంటే అది సాధ్యానికి ఆచరణ కానివని అప్పుడు మాలాంటి వాళ్ళు విమర్శ చేసినా కూడా అంతవరకు 3 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తేనే రాష్ట్రం సోమాలియా అవుతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, శ్రీలంక అవుతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల రూపాయల పథకాలను అనౌన్స్ చేశారు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందని మాలాంటి వాళ్ళు ప్రశ్నించినా కూడా సంపద సృష్టిస్తాము అని మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు సంపద సృష్టిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కూడా మాట్లాడడం జరిగింది, నేను సంపద సృష్టించడానికి మా దగ్గర అమరావతి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, జగన్ గారు అమరావతి పూర్తి చేసింటే 5 లక్షల కోట్ల ఆస్తి ఈ రాష్ట్రానికి అందేది, 5 లక్షల కోట్ల సంపద అందేది అనేటువంటి విషయం మాట్లాడేది. మరి ఇప్పటికి 20 నెలల్లో ఆయన ఏం చేశారనేది అందరం చూస్తున్నాం. ఈ రోజుకి ఏమి కూడా అమరావతిలో జరిగింది ఏంది లేదు, కొత్తగా ఆయన క్రియేట్ చేసినటువంటి వెల్త్ ఏంది లేదు, ఒక సంపద సృష్టించింది ఏంది లేదు. ఈ రోజుకి ఉన్న 35,000 ఎకరాలు కాకుండా మరో 15,000 ఎకరాలను కూడా ఆయన తీసుకుంటా ఉన్నారు. 50,000 ఎకరాల్లో నిజంగా ఆయన భూసేకరణ ద్వారా తీసుకుని ఉంటే 14 లక్షల కోట్ల, ఆయన చెప్పిన గజం ₹1,00,000 ప్రకారం అయితే 14 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. లేదు 50,000 రూపాయల గజం ప్రకారం అయినా కూడా 7 లక్షల కోట్ల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. కానీ ఇక్కడ పూలింగ్ ద్వారా డెవలప్డ్ ప్లాట్స్ లో సగం 50% రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ రైతుల పేరుతో భూములు కొన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా భూములు కొన్నారు. వాళ్లకు మాత్రమే చెందుతుంది ఆ సంపద. మిగిలినటువంటి 50% ల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి వాటినన్నిటినీ కూడా ఈరోజు పప్పులు బెల్లాలకు 99 పైసలకు, రూపాయికి, 10,000కు, లక్షకు, 10 లక్షలకు ఎకరము మీరు వివిధ సంస్థలకు, మీ బినామీ సంస్థలకు మీరు పంచిపెడతా ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఏతావాత చూస్తే అమరావతిలో లబ్ధి పొందేది చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు. మరి రాష్ట్రానికి సంపద ఎక్కడ సృష్టించగలిగారు? మీరు నిజంగా సంపద సృష్టించింటే ఈ పాటికి మీరు కనీసం 5 లక్షల కోట్ల, 1,00,000 కోట్ల, 2 లక్షల కోట్లని అమరావతి నుంచి వచ్చిందని చూపించిండాలి కదా. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. మరి అది కూడా ఫెయిల్ అయ్యి చివరికి కేంద్రానికి పంపించాల్సినటువంటి మన వాటా, రాష్ట్రం వాటాను కూడా పంపలేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకము ఈరోజు 40%, 90-10 నుంచి 40% రాష్ట్ర వాటా ఏదైతే డిపాజిట్ చేయాలని అది పంపించి కేంద్ర ప్రభుత్వము ఈ చేతుల్లో ఇస్తుంది, ఈ చేతుల్లో తీసుకుంటారు. కేంద్రంలో ఉన్నది చంద్రబాబే, ఫైనల్ గా నష్టపోతా ఉన్నది రాష్ట్ర ప్రజలు. ఉపాధి హామీలో ఈరోజు 40% వాటా రాష్ట్ర ప్రభుత్వము డిపాజిట్ చేస్తేనే కేంద్రానికి ఉపాధి హామీ పథకం ఇక్కడ అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అంటే దాదాపుగా రాష్ట్రంలో 40-50 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసే పరిస్థితి ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా.
అదేవిధంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఈ జరిగిన అన్యాయం ఏంటంటే, భువన్ అనేసి కేంద్ర ప్రభుత్వ యాప్లో ఈరోజు మనం గమనిస్తే దాదాపుగా 3 లక్షల కోట్ల ఇల్లు రద్దయిపోయినాయి. అవి ఏ స్థాయిలో ఉన్నా, అది బేస్మెంట్ లెవెల్లో ఉన్నా, గోడలు కట్టున్నా, స్లాబ్లు వేసున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 3 లక్షల ఇల్లు రద్దు చేశారు కేవలము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. ఈరోజు ఇప్పుడు తర్జన పడి కూడా ఒకటినా దాన్ని 5వ తేదీ తీసుకెళ్లి కేంద్రానికి వెళ్ళి మొరబెట్టుకొని, అయ్యా ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి, ఇవిగో ఫోటోలు, ఇవిగో మీరు రద్దు చేస్తారని అడిగేదానికి పరిగెత్తా ఉన్నారు. అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ మీద మీకు హోల్డ్ లేదు. మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం కోరుతా ఉంది, ఇంతవరకు సింగిల్ నోడల్ ఏజెన్సీ అనే విధానం ఉంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ అనే విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇంటికి 1,50,000 రూపాయలు అవి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వస్తే, హౌసింగ్ కార్పొరేషన్ ఖాతాలోకి వస్తే అక్కడి నుంచి లబ్ధిదారులకు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇవ్వాలి ప్రతి ఇంటికి కూడా, కేంద్రం 1.5 లక్షలు ఇస్తే. అయితే ఈ 30,000 ఇంతవరకు ఇవ్వలే. దాదాపుగా 20 లక్షల ఇళ్లకు గాను 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇంతవరకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక 10 లక్షల ఇండ్లకు 1,50,000 చొప్పున 15,000 కోట్లు కేంద్రం ఇస్తే, దానికి 30,000 చొప్పున 3,000 కోట్లు రాష్ట్రం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారు, ఆ 10 లక్షల ఇండ్లకు వచ్చిన 15,000 కోట్లని, అంటే దాన్ని ఒక 8 లక్షల ఇండ్లకు లేదా 9 లక్షల ఇండ్లకు అడ్జస్ట్ చేయడం. అంటే ఒక 12 ఇళ్లకు 1.5 లక్ష ప్రకారం 18 కోట్లు వస్తే, దాన్ని 10 ఇళ్లకు 1,80,00,000 ప్రకారం పేమెంట్ చేయడం. అంటే రాష్ట్రం వాటా లేకుండా కేంద్రమే రాష్ట్రం డబ్బులు తీసుకొని పప్పులు బెల్లాల పంపిణీ చేస్తా ఉంది అనేటువంటి ఒక విమర్శ కేంద్రం చేస్తా ఉంది. రాష్ట్రం ఎక్కడ కూడా దీంట్లో తమ వాటాను ఇవ్వడం లేదని. సో ఆ విమర్శ చేస్తున్నది కూడా కేంద్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే. మరి స్పర్శ అనేసి ఒక విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఒక స్పర్శ అనే ఒక యాప్ని తీసుకొచ్చి, ఈ స్పర్శ ద్వారానే పేమెంట్